వారికి 11 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు వ్యయం. చెప్తాను. వృశ్చిక రాశి వారికి 2 వాళ్ళు ఆదాయం, 14 వాళ్ళు వ్యయం. ధనువు రాశి వారికి 5 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు వ్యయం. మకర రాశి, కుంభరాశి 2 రాశుల వారికి కూడా 8 వాళ్ళు ఆదాయం, 14 వాళ్ళు వ్యయం. ఇక మేరాశి వారికి 5 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు వ్యయం. ప్రస్తుతం శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. వారిది తులారాశి. తులారాశి వారికి ఉన్నటువంటి విశేష ఫలితం ఏమిటంటే 11 వాళ్ళు ఆదాయం, 5 వాళ్ళు వ్యయం. అనగా 6 ఋతువులు, 6 రుచులతో ఉన్నటువంటి పచ్చడి మేళవింపు కూడా ఆదాయాన్ని సూచిస్తోంది. అనగా ఈ సంవత్సరము గతంలో చేయబడినటువంటి నిత్యానుష్ఠాన బలము, ప్రజలు ఎందరెందరో వారి వారి మొక్కులు తీర్చుకొని పరమాత్మని సేవించినటువంటి విశిష్టమైన నిష్ఠాబలం, పుణ్యబలం, ఇవన్నిటితో పాటుగా గత ఫిబ్రవరి 23 నాడు అనగా మాఘబహుళ దశమి నాడు స్వామివారు ఏకశిఖరవాసుడైన లక్ష్మీనరసింహస్వామి వారు స్వర్ణమయంగా ప్రజలందరికీ కరుణ విందు గావించినాడు. కాబట్టి అంతటి ఆ ఉజ్జన్మూర్తి సువర్ణ శోభితుడై ఉన్నటువంటి ఆ పరమాత్ముడు క్రమక్రమంగా క్రోధినామ సంవత్సరం నుంచి వెలువడి విశ్వావసనామ సంవత్సరంలో అడుగువేయడం వల్ల మరింత తన యొక్క తేజోబలాన్ని సమస్త ప్రజానీకానికి పంచడానికి సానుకూలత ఏర్పడింది. ఇక మరొక విషయం ఏమిటంటే శ్రీ ఆండాళమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారికి ఆమెది పుబ్బా నక్షత్రం అనగా సింహరాశి. ఆమె 11 వాళ్ళు సంపాదిస్తోంది, 11 వాళ్ళు ఖర్చు పెడుతోంది. ఆమె మిగిలించే అవకాశాలు తక్కువ ఉన్నాయి ఆమెలో. కనుక వారి బలము, లక్ష్మీ అమ్మవారి బలము, తన బలము తనలోనే లీనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామిగా ప్రఖ్యాతిగాంచి యావత్ భారతదేశానికి, ప్రపంచానికి కూడా పరమాత్మ యొక్క నిండైనటువంటి కరుణ కిరణ ప్రసారం ద్వారా సభికులు, ప్రజలందరూ కూడా ఆనందానుభూతులతో వర్ధిల్లుతారని ఈ విశ్వావసనామ సంవత్సరం యొక్క సంపూర్ణ ఫలితాంశం. లక్ష్మీనరసింహస్వామి గోవింద, యాదాద్రివాస గోవింద.